హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను స్వాతి. ఇక్కడ మనం హనుమాన్ పూజ చేసుకుంటున్నాం. ఒకటి బనానా లీఫ్ అండ్ ఒక 15 to 16 వరకు తమలపాకులు పడతాయి. ఇంకొన్ని ఫ్లవర్స్, మేము ఫ్లవర్స్తో ఒక మంచి మాల కట్టి స్వామివారి మెడలో వేసాము. అండ్ మిగిలిన తమలపాకుల మీదనేమో మేము శ్రీరామ్ అని రాసి నీట్గా అలంకరించాము. ఒక 2 తమలపాకులేమో మనం దీపం పెట్టుకోవడానికి యూజ్ చేసాము. అండ్ ఇక్కడ నేను 11 కాయిన్స్ ఏవైనా పర్లేదు, మనకి 11 కాయిన్స్ని తీసుకొని వాటికి నీట్గా కడిగి బొట్టు పెట్టి మనం ఏం చేస్తామంటే హనుమాన్ చాలీస్ చాంట్ చేసి ఒక్కొక్కటి మనం మనస్ఫూర్తిగా చాంట్ చేసుకొని స్వామివారికి సమర్పించి మనం ప్రతిసారి మన కోరికని విన్నపించుకోవాలి స్వామివారికి. ఇది మాత్రం పక్కా కంపల్సరీగా చేయాలి. ప్రతిసారి మనం చాంట్ చేసిన ప్రతిసారి మీకు ఇలాగా ఇట్లా ఉన్నది. అండ్ ఇక్కడ మనం దీపం పెట్టిన తర్వాత ఇలా ఉంది. అండ్ స్వామివారికి నైవేద్యం మేము డ్రై ఫ్రూట్స్ పెట్టాము. అండ్ ఇంకా స్వామివారిని పెట్టేసి అది నేను అండ్ మా అమ్మగారు ఇద్దరం కలిసి చేసామన్నమాట ఈ పూజ. ఇది అయిపోయిన తర్వాత ఇవి మా మమ్మీవి, ఇది తను చేస్తుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేసామంటే అక్కడ పెట్టి దేవుడికి మనస్ఫూర్తిగా మన కోరికని చెప్పుకొని ఫస్ట్ ఒకసారి జై శ్రీరామ్ అనేసి ఆ తర్వాత మనం చాంట్ చేయడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఒకసారి శ్రీరామ దూతాయ నమః అనేసి అనుకొని అప్పుడు మనం చేయాలి. ఇది స్టార్ట్ చేసిన తర్వాత అసలు బ్రేక్ తీసుకోకూడదు ఎక్కడా కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఏం వాటర్ అలాంటివి ఏం కూడా తాగకూడదు. ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకా చాంటింగ్ అదంతా స్టార్ట్ చేయాలి. ఇది ఇంకా డెకరేషన్ అన్నమాట, మేము ఇట్లా డెకరేట్ చేసాం. ఇది అయిపోయిన తర్వాత చేసుకున్న తర్వాత ఇంకా నీట్గా అరేంజ్ చేస్తున్నాను అన్నమాట. ఇది క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ శ్రీరామ్ అని రాసిన క్లిప్ కూడా యాడ్ చేస్తున్నా అండి, మీకు రిఫరెన్స్ కోసం. శ్రీరామ్ అని రాసేసుకొని తర్వాత మనం ఇంకా అన్నిటికీ అలంకరించాం కదండి, అట్లాగే అలంకరించుకోవాలి. శ్రీరామ్ అని రాస్తున్నాను. ఇది కుంకుమనే యూజ్ చేసామండి మనం. కుంకుమ, కొన్ని పాలు లేదంటే నీళ్ళు. మేమైతే నీళ్ళు యూజ్ చేసాం, కాకపోతే యాక్చువల్గానైతే పాలు కూడా యూజ్ చేస్తారంట. ఒకవేళ మీకు ఏది వీలుగా ఉంటే అది. ఇంకా ఇదంతా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అలంకరణ పూర్తి చేసుకొని మేము అంతా పూజ కంప్లీట్ చేసుకొని మేము ఒక్కొక్కటి తీసుకొని ఇలా సంకల్పం చెప్పేసుకొని మనది అయిపోయిన తర్వాత చాంటింగ్, హనుమాన్ చాలీసా చాంటింగ్ అయిపోయిన తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకా మనం అది మేము యాక్చువల్లీ కరెక్ట్గా పెట్టలేదు, సో అందుకోసం అనేసి మళ్ళీ తీసాము. సో ఇది ఇంకొకసారి మళ్ళీ ప్రతి చాంట్కి ప్రతి ఒక్కటి అలా తీసుకొని చేస్తూ ఉండాలి. అక్కడ మా మమ్మీ సెట్ చేస్తున్నారు. ఇక్కడ చేసిన తర్వాత ఫైనల్గా అయిపోయిన తర్వాత మనం ఇలా సింధూరం వేసుకొని మళ్ళీ తర్వాత ఇంకొకసారి చేసుకోవాలి. ఇక్కడ మేము అన్ని దేవుళ్ళకి దీపం పెట్టింది ఇది యాడ్ చేశాను.